ఈ సినిమా టైటిల్ కార్డ్స్ లో చాలా మంది రైటర్స్ పేర్లు పడినాయండి. మీ పాత్ర ఏంటి, వాళ్ళ పాత్ర ఏంటి? అంటే ఇప్పుడు ఒక మాట ఏంటంటే, కన్నప్ప అనేది విష్ణు గారి బేబీ, మేమందరం ఆయాలం పాల డబ్బాలం. అంటే ఇది విష్ణు గారి చిరకాలపు స్వప్నం. ఆయనకి ఒక 7-8 ఏళ్ల క్రితం తనికెళ్ళ భరణి గారు కన్నప్ప ప్రపోజల్తో వస్తే, భరణి గారు ఊహించుకుంటుంది అనుకున్న కన్నప్ప వేరు, విష్ణు గారు దాన్ని చూసిన కన్నప్ప వేరు. ఇప్పుడు కన్నప్ప అనేది చరిత్రలో జరిగిన నిజ సంఘటన. అందువల్ల కన్నప్ప అనే ఒక ఆటవికుడు, వేటగాడు, మాంస నైవేద్యం పెట్టాడు, వాయులింగం నుంచి కళ్ళమ్మట నెత్తురొస్తే దాన్ని నేత్రదానం చేశాడు. ఇది అందరికీ తెలిసింది. సో ఇది ఎవరైనా స్ఫూర్తి తీసి దాని మీద కథ రాయొచ్చు. సో దాన్ని వేరే స్పాన్లో చూసి ఈ జనరేషన్ నచ్చేలా చెప్పాలి విష్ణు గారు చేసిన ప్రయత్నానికి నేను మిగిలిన వాళ్ళు తోడయ్యాం. ఇప్పుడు మిగిలిన వాళ్ళు ఏం చేశారు అనేది నేను చెప్పడం భావ్యం కాదు. నేనేం చేశానంత వరకు నేను చెప్పగలను. ఓకే, మీరేం చేశారో చెప్పండి. ఒకటి ఏంటి అంటే, కన్నప్ప సినిమా ఎంతవరకు తెలుగు అన్ని భాషల్లో, కన్నడంలో 2 సార్లు, తమిళంలో 1 సారి, హిందీలో 1 సారి, తెలుగులో 2 సార్లు వచ్చింది. మొత్తం 6 సార్లు వచ్చింది. 6 సార్లు మీరు చూసిన కథని మళ్ళీ కొత్తగా చెప్పాలనుకున్నప్పుడు మొట్టమొదటి ప్రయత్నం ఏంటి అంటే, ఇది ఒక హిస్టారికల్ అథెంటిసిటీ ఇవ్వాలని మేము చేసిన ప్రయత్నం. అంటే ఇది నిజంగా మన తెలుగు నాట కాళహస్తి సమీపంలో ఉడుమూరు ప్రాంతంలో జరిగింది. ఉడుమూరు కన్నప్ప అనేది అందరికీ తెలిసింది. సో కన్నప్ప గుడి శ్రీకాళహస్తిలో ఉంది. సో ఈ కథ ఏ కాలంలో జరిగింది, కన్నప్ప గురించి కొత్త ఆధారాలు ఏం దొరుకుతాయి అంటే, అందరూ కన్నప్ప కథని గురించి మనం తెలుసుకుంది దోర్జటి శ్రీకాళహస్తీశ్వర మహత్యం నుంచే స్ఫూర్తి చెందారు. కానీ దానికన్నా ముందు బసవ పురాణంలో తెలంగాణ చెందిన పాల్కూరి సోమనాథుడు ఉడుమూరి కన్నప్పని రాశాడు. దీనికన్నా ముందు ప్రస్తావన ఉందా అని అనుకుంటున్నప్పుడు మా ఫాదర్ తోట రామారావు గారు నాకు చిన్నప్పుడు చాలా పురాణాల భాగవతాలు నేర్పించారు. ప్రతి మహాశివరాత్రికి కార్తీక మాసంలో ఆయన నా చేత శివానంద లహరి ఆయన చదువుతూ నాకు నేర్పిస్తూ అర్థాలు చెప్తూ ఉండేవాళ్ళు. అలాగే కడపకి చెందిన పుట్టపర్తి నారాయణాచార్యుల వారిది శివతాండం ఉంటుంది, ఆడెనమ్మా శివుడు పడెనమ్మా భవుడు అనేది. ఇవన్నీ కూడా నాకు కంటత నేర్పిస్తుండేవాడు మా నాన్నగారు. ఓకే. సో ఆ శివానంద లహరిని నేను మళ్ళీ గుర్తు చేసుకున్నప్పుడు శివానంద లహరిలో 63వ శ్లోకంలో ఆదిశంకరాచార్యుల వారు తినడు గురించి రాశారు. అదేంటి అంటే, మార్గావర్గిత పాదుకా పశుపతి రంగస్య కూర్చాయతే గండూషాభి నిషేచనం పునరివో దివ్యాభిషేకాయతే కించిత్ మాంసశేష కబళం నవ్యోపహారాయతే కింనా భక్తి కరోత్కరో వనచరో భక్తవతాంసాయతే అనేది ఆది శంకరాచార్యుల వారు రాసిన ఈ శ్లోకం. ఈ శ్లోకానికి అర్థం ఏంటి అంటే, ఆ శివలింగం మీద ఉన్న నిర్మాల్యం అంటే అంత మునుపు పూజ చేసిన పూలు కావచ్చు అలాంటివన్నీ ఉంటే తన కాలి చెప్పుతో వాటిని తొలగించాడు. అది ఆయనకి ఎలాగుంది అంటే, ఒక వింజామరతో వీచినట్టుగా తన శుభ్రం చేసినట్టుగా పరమేశ్వరుడు పులకించిపోయాడు అనేది ఆది శంకరాచార్యుల వారు రాసింది. అలాగే గండూషాభి నిశేషణం అంటే తన పుక్కిటి నోటితో ఆ నీళ్లు పుక్కిలిస్తుంటే ఇంతవరకు విశ్వంలో ఎవరి చేయని ఒక గొప్ప అభిషేకం చేస్తున్నాడే వీడు అని పరమశివుడు ముగ్ధుడయ్యాడు అనేది 2వ వాక్యం. అలాగే కొంచెం ఎంగిలి చేసిన మాంసాన్ని ఆహారంగా సమర్పిస్తే ఆ అడవి మనిషిని భక్తుల్లోకల్లా మహా అగ్రగేసుని చేశావని చెప్పి ఆది శంకరాచార్యులు తిన్నని స్తుతించారు. ఇది 7వ శతాబ్దంలో రాశారని మనకు తెలుస్తుంది. అది కూడా ఆది శంకరాచార్యులు దేశమంతటా పర్యటిస్తూ శ్రీశైలం వచ్చినప్పుడు శ్రీశైల మల్లికార్జునుని సేవిస్తూ ఆయన కొన్ని రోజులు అక్కడ బస చేశారు. బస చేసినప్పుడు శ్రీశైల మల్లికార్జున సన్నిధిలోనే శివానంద లహరి రాశారు ఆయన. అప్పుడు శ్రీశైలంలో ఉన్నప్పుడు ఆయన శ్రీకాళహస్తిలో జరిగిన కన్నప్ప కథ వినుంటారు. ఆ కన్నప్ప ఒక ఆటవికుడు ఎంత మహాభక్తుడో ఆయన స్తుతించి తన కావ్యంలో మొట్టమొదటిసారి పొందుపరిచాడు. ఇది కన్నప్ప గురించి మొట్టమొదట మనకు దొరికిన చారిత్రక ఆధారం. ఇక్కడ ఇంకొక విశేషం ఏంటంటే, జగద్గురు ఆదిశంకరాచార్యుల వారైన ఆయన్ని మనం కులానికో ఒక ప్రాంతానికో పరిమితం చేయకూడదు. అది చాలా అపరాధం, అపచారం. ఆయన షణ్మత స్థాపకుడు. అంటే దేశంలో మా పద్ధతి గొప్పది, మా సంప్రదాయం గొప్పది అని కొట్టుకునే రోజుల్లో ఆయన దేశమంతటా తిరిగి 6 రకాల మత సంబంధించిన సంప్రదాయాలను నెలకొలిపి అందరి మధ్య మత సామరస్యం నెలకొలిపి హైందవ ధర్మాన్ని నిలబెట్టిన మహాగురువు ఆయన. ఆయన ఒక ఆటవికుడైన తిన్నడు గురించి స్తుతించాడు. అది హిందూ ధర్మంలోని గొప్పతనం. ఇంకొకటి, మన హైందవ ధర్మం ఎంత గొప్ప, హైందవ ధర్మంలో కులం లేదండి. మన ధర్మం, ఆచారం, భారతీయ సంప్రదాయం గొప్పది. ఇక్కడ జగద్గురు ఆదిశంకరాచార్యులు తిన్నడు గురించి ఎలా స్తుతించారో, ఆదికవి వాల్మీకి ఒక ఆటవికుడు, ఆయన విష్ణు వంశి అయిన శ్రీరాముడి గురించి, రావణ బ్రహ్మ గురించి రామాయణం రాశాడు. వాళ్ళ కులాలను బట్టి రాయల, వాళ్ళ వ్యక్తిత్వం గుణగణాలను బట్టి
ఆది శంకరాచార్య తిన్నను స్తుతించారు, వాల్మీకి రాముణ్ణి రావణ బ్రహ్మణ గురించి కథ రాశాడు. ఇది మన భారతదేశంలో గొప్ప. ఒక డౌట్, ఎందుకంటే మీరు ఆయన వర్ణించింది శంకరాచార్య గారు వర్ణించినట్టుగా సినిమాలు అలా చూపిస్తే ఇంకా బాగుండేది కదా. ఇప్పుడు ఎంగిల్ మాంసం పెట్టడం కానీ, పుక్కెట్ నీళ్ళతో అభిషేకం చేయడం కానీ. అంటే జనాలకి దురదృష్టం ఏంటి అంటే మన మూలాలు తెలియదు, మన చరిత్ర తెలియదు, ఇతిహాసాలు తెలియదు. ఇది ఆది శంకరాచార్యులు ఎంత స్పష్టంగా రాశారు, దూర్జటి రాశాడు, పాల్కూరి సోమనాథుడు రాశాడు, అయినప్పటికీ జనం అంగీకరించట్లా. అంటే ఇంకొక విషయం ఏంటంటే నార్త్ ఇండియాలో కొంతమంది శ్రీకాళహస్తి చెందిన కథ, కన్నప్ప కథ తెలియదు. పుక్కిటి నీళ్లు పుక్కిలించాడంటే శివలింగం మీద తన నోట్లో నీళ్లు పోస్తాడా అని కొంతమంది అభ్యంతరం వ్యక్తం చేశారట. ఇక్కడ దాన్ని ఒక కాంట్రవర్సీ చేసి మాట్లాడారు. ఇంకొకటి ఏంటంటే విష్ణు గారు మొట్టమొదటి నుంచి కూడా ఇదంతా నేను మొట్టమొదటిసారి విష్ణు గారి కథ రాసుకున్నప్పుడు నేను వేరే ప్రాజెక్ట్లో ఆయన కనెక్ట్ అయ్యాను. మా ఇద్దరి మధ్య కన్నప్ప వచ్చినప్పుడు నేను చెప్పా, శివానందలో చెప్పినప్పుడు ఆయన దీని గురించి నాకున్న ఆసక్తి తెలుసుకుని ఆయన నీ ప్రాజెక్టులోకి ఆహ్వానించారు. ఆయన మొదటి చెప్పింది ఏంటి అంటే కాలి చెప్పుతో శివలింగం మీద కాలి చెప్పు పెట్టడం అనేది ఎట్టి పరిస్థితుల్లో మన సినిమాలో వద్దు. రాసి ఉండొచ్చు, ఆది శంకరాచార్య రాసి ఉండొచ్చు, దూర్జట్ రాసి ఉండొచ్చు, మనం శివుడికి అలా అపచారం చెయ్యొద్దు అనేసి ఆయన ఫిక్స్ అయ్యారు. ఓకే, కాలే పెట్టారు ఏకంగా. మరి క్లైమాక్స్ లో తప్పదుగా సన్నివేశ పరంగా మిగిలిన చోట కాలి చెప్పుతో ఇప్పుడు కృష్ణరాజు గారు యాక్ట్ చేసిన భక్త కన్నప్పలో కానీ, రాజ్ కుమార్ గారు యాక్ట్ చేసిన శ్రీకాళహస్తి మహత్యంలో కానీ ఈ షాట్ ఉంటుంది, కాలి చెప్పుతో తీసేసింది ఆ పూలు. అవును, కానీ ఈ సినిమాలో షాట్ లేదు. ఓకే, ఇప్పుడు ఒక కన్ను తీసి ఇంకో కన్ను పెట్టడానికి కోసం గుర్తు కింద ఒక కాలు పెట్టాడు. అవును, ఎక్కడ చూసినా అదే పోస్చర్ ఉంటుంది. సో అక్కడ అదే తప్పనిసరి. అదే ఒకవేళ అది అవకాశం ఉండుంటే అది కూడా వద్దుని ఉండేవాడేమో విష్ణు గారు. బట్ ఈశ్వరుడి మీద గానీ మన హైందవ సాంప్రదాయంలో వాళ్ళకున్న భక్తి విశ్వాసాలు అలాంటివి, అందువల్ల అది వద్దు అన్నారు. అలాగే పుక్కిడి నీళ్ళు పుక్కిలించడానికి కొంతమంది అభ్యంతరం వ్యక్తం చేశారు. దానికి అనుగుణంగానే సినిమాలో షార్ట్స్ ఉన్నాయి. ఇప్పుడు మాంసం నైవేద్యం పెట్టడం అనేది ఎవరు కాదనలేని అంశం, అది జరిగింది. దానివల్లే కదా ఇంత ఆ అర్చకుడికి ఇతని మీద ఆగ్రహం వచ్చింది. దూర్జటి రాసిన కావ్యంలో ఉంది, అందువల్ల అది సహజం.